आनंद सद्गुरु साईनाथ महाराज की जय। సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై। బాబా అంటున్నారు, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అంటున్నారు. భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అంటున్నారు. మాస్టర్ చెప్తున్నారు దానికి ఈ సూక్తిలోని భావం కొంతవరకు నిష్ఠా ఓరిముల గురించి బాబా చెప్పిన దాంట్లో ఇమిడి ఉన్నది. భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అనే సూక్తిలో మాస్టర్ చెప్తున్నారు, ఇది కొంతవరకు నిష్ఠా ఊరిముల గురించి బాబా చెప్పిన దాంట్లో ఇమిడి ఉన్నది. అంటే ఓరిమి వహించి ఉండటం, మనం అనుకున్నట్టుగా ఉండాలి, అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాలి, ఇలాంటివి మనం భ్రమిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటిని నడిపించేదేంటి, వెనక సూత్రం ఏంటి అనేది మనం పట్టించుకోకుండా మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు బాగానే చేస్తున్నాం కదా అనే ఆలోచనలో ఉంటాం. కానీ వీటన్నిటికంటే కూడా మనకి ఎన్ని జన్మలు గడిచాయో, ఎన్ని జన్మల్లో ఎన్ని రుణానుబంధాలు ఉన్నాయో, ఎన్ని రకాల కర్మలు చేశామో, ఇవన్నీ మనకి తెలియకపోవటం వల్ల మనం ఇప్పుడు దీన్నే లెక్కేసుకొని నేను ఈరోజు ఈ క్షణం బాగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాం. అందుకని ఇవన్నీ కూడా నిష్ఠా ఓరిముల్లో ఇమిడి ఉన్నాయి అంటారు మహర్షి గారు. సామాన్యంగా మానవుడి నైజమే ఉన్నదానితో ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దానికోసం తపన. మనిషి ఇది ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది. మహర్షి గారు చెప్తున్నారు, మనం ఎన్ని మాటలు అనుకున్నా కానీ మేము తృప్తిగా ఉంటామండి, మాకు ఇది చాలండి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన సహజ స్థితి ఏంటో మనకే తెలుస్తుంది. పోనీ మనం ఎక్సెప్షన్ అనుకున్నా కానీ ప్రతి జీవి కూడా, ఎందుకని పూర్ణత్వం చెందేంత వరకు కోరికలు లేని స్థితి సామాన్యమై మనకు అదే స్థితి ఒక మాస్టర్ గారు లాగా, ఒక బాబా లాగా, ఒక స్వామీజీ లాగో అయ్యే స్థితి వరకు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే అవుతుంది. ఎందుకని ఆ స్థితి కలగకుండా నాకే కోరికలు లేవండి అనేంత సహజంగా మనం ఎలా సాధ్యం అవుతుంది? అందుకని అసలు మనిషి నైజం ఎట్లాంటిదట అంటే ఉన్నదానితో ఎన్ని ఉన్నా సరే, అవి లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం అక్కడికి వెళ్తే బాగుండు, అంతవరకు ఉంటే చాలు అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడే పనికి వస్తుందండి అనిపిస్తుంది. అందుకని ఉన్నదానితో, మళ్ళీ మహర్షి అంటున్నారు, ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దానికోసం తపన. అంటే ఆశ మనిషి నైజం. మనల్ని ఏం నడిపిస్తుంది? మన నైజం ఏంటి? మనం మనల్ని ఎలా సర్టిఫై అయినా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి మనం లోతులోకి కనుక తొంగి చూసుకుంటే నిజంగా మనకేం కావాలి, అసలు మనం ఏంటి, మనం దేనికోసం తపన పడుతూ ఉన్నాం, నా నిజమైన కోరిక ఏంటి, నేను ఏం పొందాలనుకొని ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, లేదు ఊరికే అందరిలాగే మనం గడిపేస్తూ ఉన్నామా, ఉన్నదానిలో ఇంకొంచెం మంచిగా బతకాలనుకుంటున్నాం, కంఫర్ట్ వైజో కన్వీనియన్స్ వైజో అనుకుంటున్నామా, ఇంతకంటే కూడా మనం ఏమైనా మార్పు తెచ్చుకొని ఒక నిజంగా మనకి ఏ లక్ష్యం అయితే ఉందో దానికోసం మనం తపన పడుతున్నామని కనుక మనం ఆలోచించుకున్నాం అనుకోండి, మనందరిలో సామాన్యంగా అది కనపడదు. ఎందుకని మిగిలిన వాటికి ఉన్నంత ప్రీతి దాని మీద ఇంకా కలగదు మనకి. ఎందుకంటే ఎప్పుడు అనుభవం లేదంటారు మహర్షి గారు. అది కనుక అనుభవం ఉంటే అబ్బా ఒక్కసారి కలిగిందండి ఆ అనుభవం, అది కనుక ఉంటే చాలా జీవితంలో ఏమున్నా మనకి ఇంకేం అక్కర్లేదు, ఏమి లేకపోయినా అక్కర్లేదు. ఆ స్థితి మనకి కలగలేదు కనుక మనకి ఏమనిపిస్తుందంటే మనకి వేటితో అయితే సుఖం ఉంటుంది అనిపిస్తూ ఉంటుందో ఎప్పటికప్పుడు వాటి కోసమే మనం తపన పడుతూ ఉంటాం. అంటే మనం ఒక్కసారి తొంగి చూసుకుంటే మనం ఎన్ని మాటలు అనుకున్నా కానీ మనందరికీ కూడా, ప్రతి మనిషికి కూడా ఆశే మనిషి నైజం అంటున్నారు. ఆశకు మోహం కారణం. మరి ఆశ ఎందుకు కలుగుతుంది అంటే దానికి మోహమే కారణం. మోహానికి వివేకం లేకపోవడమే కారణం. మరి మోహం ఎందుకు కలుగుతుంది అంటే మనకి వివేకం లేకపోవడమే, అదే కారణం అంటున్నారు. అసలు అవివేకమే వ్యామోహం. అంటే మనకేంటో మన తత్వం తెలియకుండా ఇక ప్రతి వాళ్ళు ఈ సృష్టి ఉన్నంత వరకు ఉన్నట్టుగా ఉండి ప్రతిదీ మనం అది పొందాలి ఇది పొందాలని ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది, మనకి ఇచ్చిన సమయం, ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానికి మనం ఏం చేయగలం, మిగిలినవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటువైపు ఎలా రాగలం. లేదు మనకి ఇవన్నీ అక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, మిగిలిన వాటిలాగే కాలక్షేపం చేయాలనుకుంటే మనం అది కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడే మిగిలినవన్నీనేమో అన్నీ ఇవాళే కావాలనిపిస్తుంది, మనకున్న కోరికలన్నీ ఈరోజే తీరాలనిపిస్తుంది. కానీ మనకి ఏదైతే పరమగమ్యం ఉందో అది మాత్రం ఇప్పుడు కాకపోతే ఇంకో జన్మలో, ఇంకో జన్మ కాకపోతే ఇంకోటి, అది ఇప్పుడు మనం పొందేదా అని అనిపిస్తుంది. ఎందుకని ఇంకా దాని మీద ప్రీతి కలగలేదు మనకి. అది ఉంటే ఎలా ఉంటుందో జీవితం తెలిస్తే మనకి అప్పుడు దాని మీద కలుగుతుంది అనమాట. అందుకని
దాని మీద మనకి ఎటువంటి ప్రీతి, అనుభవం లేకపోవటం వల్ల అందరిలాగానే మనల్ని కూడా ఈ ఆశ, ఇదే మన నైజం అయి ఉండటం. అలాగే మన మోహానికి కారణం మహర్షి గారు చెప్పినట్టుగా వివేకం లేకపోవడమే. ఒక్కసారి వివేకంగా అంటే బాబా చెప్పినట్టుగా లోపలికి ఆలోచించుకొని ఇచ్చేదెవరు, ఇవ్వబడేదేంటి, తీసుకునేదెవరు, తీసుకునేవాడెవరు, ఇందులో నేనంటూ ఎవరు, మనతో గొడవ పడేవాడెవరు, ఆ గొడవ పడుతున్నది వాడు, మనతో గొడవ పడినవాడు వాడి శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు గొడవ పడింది వాడా, ఎవరు గొడవ పడ్డట్టు ఒకసారి ఆలోచించుకుంటే. అంటే ఇవన్నీ కూడా మనకి మనం ఎక్కువగా ఊహించేసుకోవడం, దృష్టిలో మనం బాబా అంతటి వారు అంత సర్వసామాన్యంగా, అంటే ధూళిలో ధూళి లాంటి వాడని ఆయన చెప్తూ ఉంటే, మనం మాత్రం అహంకరించి మనం ఈ వ్యక్తిత్వాన్ని మనం ఆపాదించుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే వీటన్నిటికీ కారణం ఏంటి? వివేకం లేకపోవడమే అంటున్నారు. అసలు అవివేకమే వ్యామోహం. అంటే ప్రతిదాని మీద వ్యామోహం. అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. మనం ఎన్ని అనుకున్నా, మనం 100,000 అనుకున్నా కానీ మనకి ఏది ప్రాప్తమో అదే జరిగి తీరుతుంది. మనం ఒక విత్తనమే నాటకుండా నాకు చెట్టు రావాలండి, చెట్టు నుంచి పూలు కావాలండి, పూలు తర్వాత కాయలు కావాలండి అన్నాం అనుకోండి, అసలు మనం విత్తనమే నాటినప్పుడు మనకి ఎలా సాధ్యం అవుతుంది? విత్తనం అంటూ నాటితేనే జరుగుతుంది. కనుక ఈ వ్యామోహము, ఆశ అనేవి అనేక స్థాయిల్లో మనిషిని అనేక రీతులా ప్రేరేపిస్తాయి. మనమే చూస్తూ ఉంటాం, ఒక క్షణం కొంచెం సాత్వికత రాగానే వాడి జీవితాన్ని అనవసరంగా సమయం అంతా దానికి కేటాయించుకున్నాం, అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించాం, వాళ్ళతో ఏదో గొడవ అనుకున్నాం, లేకపోతే వీళ్ళతో ఏదో ఇది అనుకున్నాం, ఇలా ఉంటుంది. కొంచెం సాత్వికత వచ్చినప్పుడు అది పోగానే మళ్ళీ అవే మనలో బలంగా ఉండే, అలా ఎందుకన్నారు, ఇలా ఎందుకన్నారు, లేకపోతే అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది పొందుదాం, అది పొందుదాం, లేకపోతే ఇంతకంటే ఎక్కువ ఉందాం, ఇక్కడే మన మనసు కొట్టుకులాడుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మన అందరిలో జరుగుతుంటుంది. ఎందుకని రోజు మొత్తం మీద ఎక్కడో మనకు అప్పుడప్పుడు మాత్రమే సాత్విక గుణం అలా టచ్ వెళ్తుంది. ఎందుకని గురుదయ వల్ల, అంతే. మిగిలినంతా మనం ఇంకా ప్రతిదీ కూడా ఇదన్నీ మరచే మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకని మిగిలిన కనపడే ప్రపంచమే నిజంలా ఉంటుంది, మనకి మనం చేసే ఆలోచనలే మనవిలా ఉంటాయి, అంతా కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది. చూస్తే అలానే ఉంటుంది. మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గరకో బాబా ముందుకో వచ్చి, లేకపోతే ఇలా సత్సంగంలోకి వచ్చినప్పుడు అవును కదా, ఇదంతా నిజం కదా అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. అంటే సాధ్యమైనంత వరకు మనం ఎలా ఉంటామంటే అన్కాన్షియస్గానే మన సమయాన్ని గడుపుతూ ఉంటాం. అందుకని వ్యామోహము, ఆశ అనేవి రెండూ కూడా అనేక స్థాయిల్లో మనిషిని అనేక విధాలుగా ప్రేరేపిస్తాయి, అనేక రీతిలో ప్రేరేపిస్తాయి. శారీరక స్థాయిలో తన అంతస్తు, కుల, వంశ ప్రతిష్టలు, అంధవికారాల చింత పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రం అనే భగవంతుని నిర్ణయించేత ఎలా జన్మించాడో అలా కాక, మాస్టర్ గారు అంటున్నారు ఇది ఎలా ఉంటుందట అంటే, ఫస్ట్ మొదటిది శారీరక స్థాయిలో. శారీరక స్థాయిలో మనం ఆలోచనలు ఎలా ఉంటాయి? మన అంతస్తు, మన కులం, మన వంశ ప్రతిష్టలు, ఇవన్నీ ఏదో మనమే మోసుకొచ్చేసినట్టు, మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో అట్టడుగు కులం జన్మింపజేశారనుకోండి, మనం ఇవాళ విరబీగినట్టుగా మాది గొప్ప కులం అండి, లేకపోతే మాది ఇదండి అనుకునే వాళ్ళం ఎక్కడో తీసుకెళ్ళి రెక్కాడ తగాని డొక్కాడని స్థితిలో ఎక్కడో పడేశాడు అనుకుందాం మన కర్మను బట్టి. అప్పుడు మనం ఇలా విరబీగటానికి ఏమన్నా అహంకారం ఉండేదా మనకి? అంటే మనం ఆలోచించుకోవాలి, మనం మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఇది మనం సాధించుకున్నామా, మనం తెచ్చుకున్నామా, లేకపోతే మనం ఇందులో జన్మించాం కాబట్టి గొప్పవాళ్ళం అనుకుంటున్నామా, లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకంటే తక్కువ అనుకుంటున్నామా? మనల్ని కనుక ఎక్కడన్నా అట్టడుగు వర్గంలో పడేసింటే మన పరిస్థితి ఏమై ఉండేది? అంటే ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే వంశాలు, కులాలు, ప్రతిష్టలు అవన్నీ అప్పుడు మాట్లాడేవాళ్ళం కూడా కాదు. కనీసం మన మనిషిగా గౌరవిస్తే చాలు అనుకునేవాళ్ళం. అంటే మనం మంచి స్థితిలో ఉంటేనేమో ఇలా అనుకుంటూ ఉన్నాం, అదే మనల్ని తక్కువగా వేస్తేనేమో ఎంత అన్యాయం అండి ఇలా అంటూ ఉంటాం. అందుకని మనం ఆలోచించుకోవాల్సిన శారీరక స్థాయిలో మన అంతస్తు, మన పిచ్చి వ్యామోహాలతోటి మనం ఏదో సాధించేసాం, మనం ఏదో పొందేసాం అనుకొని మనకి మనం ఎక్కువ ఊహించేసుకుంటూ ఉంటాం. నిజానికి మనం చాలా అల్పులం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం సాధించామని ఆలోచించుకుంటే ఏమీ ఉండదు మన దగ్గర. సమాజానికి ఏమైనా చేశామా, ఒక కొత్త ఇన్వెన్షన్ చేశామా, ఇచ్చిన వస్తువుని వాడుకోవడం కూడా చేతగాని స్థితిలో, అది చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేసుకునే స్థితిలో ఉంటాం. కానీ చెప్పుకునేటప్పుడు మనం ఎంత అహంకారంగా, ఎంత గొప్పో, మనకంటే తక్కువ వాళ్ళు కనపడితే ఇంకా ఎక్కువగా చెప్పుకుంటాం. కొంచెం మనకంటే బాగా తెలివైన వాళ్ళు ఎక్కువగా ఉన్న చోటైతే మాత్రం మనం కొంచెం అణిగిమణిగుంటాం. ఎందుకంటే మన లిమిట్స్ మనకి తెలుస్తూ ఉంటాయి కనుక. అంటే ఈ శారీరక స్థాయిలో పనిచేసేవి మనల్ని ఎలా ఆడిస్తాయి, మనం ఇన్నాళ్ళు ఆ భ్రమలో బ్రతకబట్టి మనకేంటి మనం గొప్పవాళ్ళం, మనం క్షత్రియులు, మనం రాజులు, మనం అది, మనం ఇది, లేకపోతే మనం ఇటువైపు
సద్బ్రాహ్మణులం, ఏదో ఒక వర్గం ఇట్లా అనుకోవటం, గొప్పగా ఊహించుకోవటం, ఇవన్నీ కూడా మనకి దేనికి పనికిరావు. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, శారీరక స్థాయిలో తన అంతస్తు, కుల, వంశ ప్రతిష్టలు, అందవికారాలు. ఇక ఇది అయిపోయిన తర్వాత దేహానికి ఇంకొంచెం అందంగా ఉన్నాం అనుకోండి, ఇంకొంచెం మనకి పైకి ఎక్కుతుంది. మనల్ని ఎవరైనా అందంగా ఉన్నారనో లేకపోతే మనకే అనిపించింది అనుకోండి, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని చూస్తే తేలిగ్గా నోరు పారేసుకుంటాం. అందుకని మనకి యహా ఉంది కాబట్టి. అందుకని వంశ ప్రతిష్టలు, అందవికారాల చింత పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రం అనే భగవంతుని చేత నిర్ణయం చేత ఎలా జన్మించాడో అలా కాక, ఆయనది కదా నిర్ణయం. మనం బాబా చేతిలో చూస్తూ ఉన్నాం, సాధన చేసుకునే భక్తులు కనుక ఆయన్ని ఆశ్రయించిన భక్తులు ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ ఏ తల్లి గర్భాన్ని జన్మింపజేయాలి, ఏ వంశంలో ఏ కులంలో జన్మింపజేయాలి, వాడికి ఉన్నతి ఎక్కడి నుంచి కలుగుతుందని ఆయన చూసుకుంటూ ఉన్నాడు. మన కర్మసూత్రాన్ని బట్టి ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో చేస్తూ ఉన్నారు. కనుక అవన్నిటినీ మరిచి ఆయన నిర్ణయం చేత ఎలా జన్మించాడో అలాగాక అంతకంటే ఆయా విషయాలలో అధికుడుగా లోకుల చేత గుర్తించబడాలని యత్నిస్తాడు. ఎక్కువ మందిలో తక్కువ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, మనం కూడా ఆ స్టేచర్కి వెళ్ళి వాళ్ళతో పాటు సరితూగగలిగి వాళ్ళతో పాటు సమానంగానో వాళ్ళకంటే అధికంగానో ఉంటే తప్పించి మనం నిద్రపోలేని స్థితికి మన మనసుకు వస్తుంది. భగవంతుడు హాయిగా ఇచ్చాడు, ఏ ఆరోగ్యం ఇబ్బంది లేదు, తినటానికి ఉండటానికి ఉంది, చేసుకునేది ఏదో హాయిగా చేసుకుంటున్నాం, మిగిలిన సమయంలో ఆయన స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇలా ఏ రోజు మనం ఆలోచించాం, మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనకంటే వాళ్ళతో ఇది ఉన్నారు, ఇలా ఇంకా వెళ్ళాలి, ఇంకా సాధించాలి. దీనికి ఏదైనా మనం ఎటో గట్ల చేస్తూ ఉంటామే తప్పించి మనకి ఇచ్చిన దాంతో తృప్తిపడి అధికంగా ఉండాలని కోరుకోకుండా ఉండే స్థితి మనకి కలగనే కలగదు. ఎన్ని చెప్పుకున్నా కానీ మళ్ళీ అంటే ఏంటనమాట, మనకి ఏం కావాలో మనకి తెలియకపోవటం, మనల్ని ఆశ మన నైజమై ఉండటం, వివేకం లేకపోవటం, మన మోహంతో ఇంత మోహంతో ఉండటం, మనం ఏదో సాధించి దీన్ని తీసుకొని లేకపోతే ఇవన్నీ ఉంటే మనల్ని గొప్పవాళ్ళు అనుకుంటారనో అనుకోవటం, ఇవన్నిటినీ కూడా మనకి మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ వివేకం లేకపోవటం ఇంత మోహానికి కారణం అవుతుంది. మన గమ్యం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, నాకు కావాల్సింది ఏంటి, ఈ జీవితం గడిచే లోపల నేను సాధించుకోవాల్సింది ఏంటి, గురువు లేని వాడు గురువు లేరు అనుకుంటున్నాం, గురువు దొరికిన తర్వాత మనం ఏం చేసుకుంటున్నాం, ఎట్లా ఈ జీవితంలో ఉన్నతిని పొందాలి, ఎట్లా దానికోసం తపన పడాలి, ప్రాపంచిక విషయాల్లో మనకి ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే, ప్రేమతో నిర్వర్తించుకుంటూనే మళ్ళీ ఎలా సాధించుకోవాలి, మనం మనిషిగా జీవించాలంటే మనకి ఎలాంటి మానవత్వం ఉండాలి, అన్ని రూపాల్లో ఆయన్ని ఎవరిని గుర్తుపెట్టుకొని చేసుకోవటం ఎట్లా, ప్రతి ఒక్కళ్ళు జారిపోతూ ఉన్నారే ఎన్ని తెలుసుకున్నా కానీ మనం ఎట్లా ఉండాలి, ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆలోచన వేరు. అలా కాక నాకేం తక్కువ, నన్నందరూ పొగిడేవారు, లేకపోతే నన్ను ఇలా ఉంటారు, లేకపోతే నన్ను ఇలా అందంగా ఉన్నామన్నారు, లేకపోతే నా వంశ ప్రతిష్టలు గొప్పవి, లేకపోతే మా కులం గొప్పది, లేకపోతే మా వాళ్ళంతా ఆస్తిమంతులు, ఇలా అనుకున్నాం అనుకోండి, పైసా పనికి రాదు. మన గురించి వేరే వాళ్ళు ఎవరన్నా కనుక చెప్పుకోగలిగితే, ఆహా వాళ్ళెంతో ఆస్తిమంతులండి, చక్కగా ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళే చూసుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు మహా ఇదిగా చేసేవాళ్ళు అన్నారు అనుకోండి, దానికి విలువ ఉంటుంది. మనం సాధించుకొని మనం జీవితాన్ని అనుభవించి మేము గొప్ప అనుకోవడంలో నయా పైసా పనికి రాదనమాట. అందుకని భగవంతుడి నిర్ణయం చేత ఎలా జన్మించాడో అలా కాక అంతకంటే కూడా ఆయా విషయాల్లో అధికుడిగా లోకుల చేత గుర్తించాలని యత్నిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉన్న బాధ అదే, మనల్ని మంచివాళ్ళు అనుకోవాలి, మనల్ని గొప్పవాళ్ళు అనుకోవాలి, మనం వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, మనల్ని గుర్తించాలి. గుర్తింపు కోసం తపన పడిపోతూ ఉంటాం. జీవితం అంతా కూడా ఐడెంటిటీ క్రైసిస్తోనే మనకి గడిచిపోతూ ఉంటుంది. ఏ పక్కన వాళ్ళు గుర్తించకపోతే మనకేంటి, మనకి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, మనల్ని ఎందుకు గుర్తించాలి అంటే, ఈ ఐడెంటిటీ క్రైసిస్ మనకి ఎట్లా ఉంటుందంటే, మనకి వేరే ఏది మనకి మంచి గుణం ఉందనుకోండి, ఆ గుణాన్ని మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు గుర్తిస్తారు. కానీ అది లేనప్పుడు అయినా కానీ మనం మంచిగా గుర్తించాలి, నాకేం తక్కువ, నేను ఇలా అనలేదు, ఇలాంటి మాటలన్నీ కూడా మనకి ఎందుకు వస్తాయి అంటే, మనం ఆల్రెడీ అధికమని భావించుకోవటం వల్ల. అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు, నిన్నెవరైనా ఏమనంటే కామ్గా పక్కకి వెళ్ళు, ఆయన నామాన్ని స్మరించు, రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో అన్న విషయం ఒక్కటి కూడా మనకి గుర్తు లేకపోవడమే. అందుకే నిష్ఠా సబూరి అని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. కనుక వీటి కొరకు కీర్తి ప్రతిష్ట, ధనము, తర్వాత అధికారం మొదలైన వాటి కోసం ప్రాకులాడతాడు. ఎందుకని, మనల్ని ఎలా సృష్టించాడో అలా కాక అంతకంటే అధికంగా ఉండాలని తపన పడుతూ వాటి కోసం కీర్తి ప్రతిష్ట, ధనము, ఇవే కదా మనకి బాహ్య జీవితంలో మన గుర్తింపు, మనం వీటి మీద ఆధారపడింది అనుకునే కదా మనం చేస్తూ ఉంది. కనుక కీర్తి ప్రతిష్ట, ధనము, అధికారం మొదలైన వాటి కోసం ప్రాకులాడతాడు.
ఎన్నో తప్పుడు మార్గాలు కూడా తొక్కుతాడు. ఎంతో ధర్మహీనులైన వారి కాళ్ళు కడుగుతాడు. వారి మెప్పు కోసం హీన ప్రవృత్తికి కూడా వెనుకాడడు. తద్వారా ఎంతో దుష్కర్మను మరలా మరలా చేసే సంస్కారాలను సంతరించుకుంటాడు. అంటే చూడండి, ఒక ఉన్నతి పొందాలి ఉన్నదానికంటే అని తపన పడటంలో ఎట్లాంటి పరిస్థితికి వచ్చాడంటే, దాన్ని చేయడం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకోవటం, పైకెదగాలనుకోవటం, ఏదో ఒక దారి వెతుక్కోవటం. అంటే వీటిని సాధించుకునే యత్నంలో ఎన్నో దుష్కర్మలు చేస్తూ మరలా మరలా చేసే సంస్కారాలను సంతరించుకుంటాడు అంటున్నారు. అంటే ఏ ఏ అంశాల్లో ఉన్నతి కోసం ప్రాకులాడాడో ఆయా అంశాలలో ఉత్తర జన్మలలో దెబ్బతినేందుకు హేతువైన కర్మ సంచయాన్ని మూటగట్టుకుంటాడు. మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడంతా తపన పడి దానికోసం అది పొందాలి ఇది పొందాలి అని చెప్పి దానికి ఏదో ఒక మార్గం ఎన్నుకుంటూ ఈ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా సాధ్యం అవుతుంది అని అనుకుని చాలా మంది ఉంటారు మనకి. లేకపోతే అందరూ ధర్మంగానే బతుకుతున్నారా అనే ఏదో ఒక ఎక్స్క్యూజ్ తీసుకోవాలనిపిస్తుంది మనసుకి. ఎందుకని అవకాశం ఇస్తే ప్రతి ఒక్కళ్ళు అలా ఆలోచించడానికే ఉంటుందన్నమాట. అందుకని మనం తెలుసుకున్నాం అనుకోండి ఈ విషయాన్ని, ఇలా చేసే ప్రయత్నంలో ఇక తర్వాత కూడా దెబ్బతినట్టుగానే తయారవుతున్నామే తప్పించి ఇది మన శ్రేయస్సుకి ఏమాత్రం కలిగించట్లేదు. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండి మనకి ఏది రావాలో అది లభ్యం కాకుండా పోదు అన్నారు బాబా. అలాంటప్పుడు మనకేంటి భయం? అన్నీ ఆయన చూసుకునేవారు, ఆయన ఉన్నారు సర్వజ్ఞుడు. కానీ మళ్ళీ మనం పేరుకి ఆయన పట్టుకున్నా కానీ మనం అనుకున్నట్టుగానే మనం ఉండాలి, మనం అనుకున్నదే జరగాలనే తపనే మనలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, శారీరకంగా ఉండేవి ఈ స్థాయిలో మనం ఎలా పనిచేస్తూ ఉంటాం, మనం వేటిని అంటిపెట్టుకొని వేటిని గొప్ప అనుకుంటూ ఉంటాం, మన అంతస్తు, కుల, వంశ ప్రతిష్టలు, అంధవికారాలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మన మీద అని మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం దాని పొందే యత్నంలో చేసే దారుల్లో గనక మనం ఏది పడితే అది దారిని వెనుకుంటే తద్వారా ఎంతో దుష్కర్మను మరలా చేసే సంస్కారాలను అంటే అలవాటు అయిపోతుంది తేలిగ్గా. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఏముందని చిన్న అబద్ధమే కదా దానివల్లే వాళ్ళకి జరిగిందా అంటాం. కానీ వాళ్ళకి జరిగిందో లేదో కానీ అబద్ధం చెప్పటం అనే అలవాటు మనకి తేలిగ్గా అయిపోయి జన్మలకి సంస్కారాలుగా బలపడిపోతాయి అన్నమాట. మానసిక స్థాయిలో ఇదేమో శారీరక స్థాయిలో. మానసిక స్థాయిలో తాను తెలివైన వాడినని, విజ్ఞానవంతుడనని లోకాన్ని నమ్మింప చూస్తాడు. అసలు మనం వేరే వాళ్ళని ఎందుకు నమ్మింప చూపాలి? మనం ఆలోచించుకున్నాం అనుకోండి, మనం తెలివైన వాడమైతే ఏదో సమాజానికి పనికొచ్చేది ఒక విషయాన్ని కనుక్కుందాం, ఒక డిస్కవరీ చేద్దాం, ఒక ఇన్వెన్షన్ చేద్దాం, లేతే దెబ్బతినకుండా జీవిద్దాం. అసలు మనం గనక తెలివైన వాడివి అయితే ఇప్పుడు మనం ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. మరి మనం ఏం కనపట్లేదుగా. మరి మనం తెలివైన వాళ్ళమనే కదా మన ఆలోచన. సమాజానికి పనికొచ్చే ఒక్కటి కూడా చేయలేదు కదా మనం. కానీ మనం ఏమనుకుంటున్నాం, పుస్తకాల్లో ఉన్నాయి గుర్తుపెట్టుకొని పరీక్షలో రాసి మనం సర్టిఫికెట్లు పొందేసాం అనుకుంటున్నాం. కానీ మిగిలిన వాళ్ళకి వచ్చిన ఆలోచనలతోటి సమాజానికి పనికొచ్చేవి ఇన్ని చేస్తూ ఉంటే మరి మనం తెలివైన వాళ్ళమైతే కానీ లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళమైతే పనికొచ్చే పని మనం ఏం చేయలేదు కదా. మనకెందుకు అహంకారం? మన జీవితంలో మనల్ని మనం పోషించుకోవటానికి అవసరమైనవి ఇవి ఉంటే, చదువుకుంటే మనకి ఉద్యోగం వస్తుంది కాబట్టి, ఉద్యోగం ఉంటే సంపాదించుకుంటాం కాబట్టి మనం చేస్తున్నామే కానీ నిజంగా విద్య మీద అసలు ఎలా ఉందో కనుక్కోవాలని కాదు. లేదంటే నిజంగా మనం అంత తెలివైన వాళ్ళం కాదు అనటానికి గుర్తు ఏంటంటే మనం ఏమి సాధించి సమాజానికి ఉపయోగపడేది కనుక్కోలేకపోవటమే. అందుకని ఊరికే విర్రవేగటం అహంకారంతో, లేకపోతే మనం బాగా సాధించామనుకోవటం కూడా మనకు తెలియకపోవటమే. అందుకని మానసిక స్థాయిలో తాను తెలివైన వాడినని, విజ్ఞానవంతుడనని, పైగా లోకాన్ని నమ్మింప చూస్తాడు. ఆల్రెడీ అది ఉందనుకోండి, మనం చెప్పక్కర్లేదు, అది బయటపడుతుంది. కానీ లేనప్పుడే ఏమవుతుంది, ఎట్లా కొట్లా మన దగ్గర కూడా ఉంది, మనకు కూడా తెలుసు, మనం కూడా విజ్ఞానవంతులం, మనం కూడా తెలివైన వాళ్ళం అని చెప్పి చూపించాలని మనం లోకాన్ని నమ్మింప చూస్తాడు అని చెప్పినట్టుగా ప్రయత్నం చేస్తాం. ఆ యత్నంలో ఆత్మవంచన కూడా చేసుకొని నాకు అన్నీ తెలుసు అనే మాట మనం ఎన్నిసార్లు వాడుంటాము. ఏమీ తెలియదు అనేది మనకి అన్నీ తెలుసు. మనం ఎవరమో మనకి తెలియదు, మనం ఎట్లా వచ్చామో తెలియదు, అసలు మన ఉనికి కారణం ఏంటో తెలియదు. ఏమీ తెలియకపోయినా కానీ మనం అన్నీ తెలుసు అని లోపల అనుకుని మనల్ని మనం ఆత్మవంచన కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ యత్నంలో ఆత్మవంచన కూడా చేసుకొని తాను నిజంగా అన్నీ తెలిసిన వాడేననే అహంకారానికి గురై మాస్టర్ అదే మాట అంటున్నారు. తాను నిజంగా అన్నీ తెలిసిన వాడని. ఏం తెలుసు మనకి? లోపల ఎలా పనిచేస్తుందో తెలుసా? మనం ఇంతే ఎందుకు పెరిగామో తెలుసా? లోపల జరిగే క్రియలు అసలు ఒక్క కణం ఎలా పుట్టిపోతుందో తెలుసా? రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో తెలుసా? గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? అసలు మనం తల్లి గర్భంలోకి ఎలా వచ్చామో తెలుసా?
అసలు ఈ రావటం అంటే ఎట్లా జరిగింది? ఎక్కడి నుంచి వచ్చాం? ఏ ఏ లోకాల్లోంచి వచ్చాం? ఇంతకుముందు ఏంటి మనకు తెలుసా? పోనీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామని తెలుసా? నయా పైసా తెలీదు మనకి. కానీ నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు అనే మాటని ఎంత తేలిగ్గా వాడేస్తాము. అంటే ఇలా తెలిస్తేనే మనల్ని గౌరవిస్తారేమో అని. అంటే మనలో కనుక మంచి లక్షణాలు, మనలో కనుక నలుగురు మెచ్చుకునేవి ఉంటే మనం ఒక్కటి కూడా అంటే చూపించుకోకర్లా. సహజంగా వాటిని గుర్తించేట్టుగా ఉంటుంది. అందుకని ఈ ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరమూ ఉండదు. మనల్ని తెలివైన వాడు అని వేరే వాడు అనుకోవాలనే ప్రయత్నమూ ఉండదు. తెలివైన వాడమైతే మనం తెలివిని ఉపయోగించుకొని మనం ఏదైనా చేస్తాం. కనుక తాను నిజంగా అన్ని తెలిసిన వాడిననే అహంకారానికి గురై, అన్నీ తెలుసు అనగానే ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. ఆ అహంకారానికి గురై అలా కాదని తెలిపి సంస్కరింపజూపే ఆప్తవాక్యాలు తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు. ఒరే అలా కాదురా అని ఇలా చెప్పిన పెద్దవాళ్ళు మాటలు చెప్పినా కానీ వాటిని తృణీకరించి, ఎందుకని మన అహంకారమే బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నిటికంటే ఏది ప్రియం అంటే వాళ్ళ అహంకారమే. దాని మించి వేరే ఏమి ఉండదు. అందుకని అలాంటి వాటిని సంస్కరించుకోవడానికి చూపే ఆప్తవాక్యాలు కూడా తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు. పై చెప్పిన భ్రాంతులతో, దుష్ట సంస్కారాలతో ముక్తికి హేతువైన మనస్సును ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటాడు. అంటే మనకి మనస్సే రెండిటికీ కారణం. ఇటు బంధించాలన్నదే, బంధ విముక్తిని చేయాలన్నదే. మనసంతా ఆయన నింపుకుంటే, నిరంతరం నా గురించి చింతన చేస్తే నీవే నేనుగా మారిపోతావు అన్నారు బాబా. అంటే ఏంటి? ఆ మనసు ఆ రూపాన్ని ధరిస్తుంది. ఆ ఒక్క రూపాన్ని గుర్తుపెట్టుకో, నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు, లేకపోతే నఖశిఖ పర్యంతము నా రూపాన్ని నింపుకో అన్నారు. అది చేయటం చేత కాలేదనుకోండి, మన మనసు నిండా ద్వేషం, మన మనసు నిండా అహంకారం, మన మనసు నిండా వేరే వేరే ఆలోచనలు, వాళ్ళు ఎక్కువ, వీడు తక్కువ, వాళ్ళకంటే నేను ఎక్కువ, నాకంటే ఇలాంటివే పెట్టుకొని వాళ్ళు నన్ను గుర్తించాలి, లేకపోతే ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మనసులో ఇంకా ఆయనకి స్థానం ఎక్కడ దొరుకుతుంది? మన మనసంతా నిండిపోయి ఇలా ఉన్నప్పుడు మనకి అసలు ఆయనకి స్థానం ఎక్కడ ఉంటుంది? అందుకని మహర్షి గారు అంటున్నారు, ఈ భ్రాంతులతోటి, ఈ దుష్ట సంస్కారాలతో ముక్తికి హేతువు కాగలిగిన మనస్సును ప్రబల బంధ హేతువుగా రూపొందించుకుంటాడు. ఇది శారీరక స్థాయిలో, అలాగే మానసిక స్థాయిలో మహర్షి గారు చెప్తూ ఉన్నారు. మన అహంకారాలు ఎలా పనిచేస్తాయి శారీరక స్థాయిలో? మనకి వంశ ప్రతిష్టలు, కుల మత, లేకపోతే ఆస్తులు, రూపం, ఇవన్నిటిని అటు చెప్తున్నారు. మానసిక స్థాయిలోనేమో మనం ఏదో బాగా తెలివైన వాళ్ళని అనుకోవాలని, తెలివైన వాళ్ళు అయితే చాలు మనకి, వేరే వాళ్ళు అనుకుంటే ఏంటి, అనుకోపోతే ఏంటి. మనం తెలివైన వాడు అయినప్పుడు పక్కన వాడు తెలివైన వాడు కాదనుకున్నా మన తెలివి ఎక్కడికి పోదు కదా. మనం తెలివి లేని వాళ్ళు అయినప్పుడు పక్కన వాడు ఎన్నిసార్లు వీడు తెలివైన వాళ్ళని ఊరికే మన ముఖప్రీతి కోసం చెప్పినా మనకి, ఇప్పుడు మనకేమి రావనుకోండి, అబ్బో వీడు ఎక్స్పర్ట్ అండి అన్నాడు అనుకోండి, మనం ఎక్స్పర్ట్ అయిపోతామా? మనం నిజంగా ఎక్స్పర్ట్ అయ్యి వాడు ఎక్స్పర్ట్ కాదండి అన్నా కానీ ఎక్స్పర్ట్ని మనం కాకుండా పో. అంటే పక్కన వాళ్ళ గుర్తింపు వల్ల మనం అవటం అనేది ఉండదు. మనకి ఉండటం వల్ల పక్కన వాళ్ళ గుర్తించగలిగేట్టుగా ఉండాలి సహజంగా. కర్మస్థాయిలో అటు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలపై కూడా పై రీతులను అనుసరించిన దుష్ట కర్మంలో నిమగ్నం చేసి హీనస్థితికి దిగజారుతాడు, శారీరకంగా, మానసికంగా. మరి ఈ పనులు చేయాలంటే ఇటు జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని, మరి అవే వాటితోనే కదా మనం చేసేది. కనుక రెండు విధాలు, ఈ రెండుతోటి కూడా పై రీతులను అనుసరించి దుష్కర్మలలో నిమగ్నం చేసి ఇంకా హీనస్థితికి దిగజారుతాడు. ఇంత పాటుపడినా వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించకపోవడం కూడా కద్దు. నేను కష్టపడ్డాను కాబట్టి నాకు రావాలి అనేది మనం అనుకుంటూ ఉంటాం. నేను చాలా కష్టపడ్డానండి, ఈసారి పడితే ఏంటి? అంతకుముందు ఎంత ఇబ్బంది పెట్టామో, ఇది రాకుండా మనం ఎన్ని చేసుకున్నామో. ఇప్పుడు మహర్షి గారు చెప్పినట్టు తర్వాత ఉత్తర జన్మల్లో మనకి ఇది రాకుండా ఉండటానికి మనం చేసే దుష్కర్మల వల్ల వాటి ఫలితాన్ని, లేకపోతే ఎందరికి ఇబ్బంది కలిగించాం అవన్నీ మనకి తెలియదు కదా. అటువంటప్పుడు ఇప్పుడు నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఫలితం రావాల్సిందే అంటే మనం కష్టపడటం వరకే కానీ ఫలితం రావటం రాకపోవటం అనేది మన చేతిలో లేదు. కనుక మాస్టర్ గారు అంటారు, ఇంత పాటుపడినా కానీ కర్మను అనుసరించి వాడి యత్నం ఫలించకపోవడం కూడా కద్దు. అప్పుడు అసలైన తృప్తి కలగనప్పుడు అసూయాద్వేషాలను సఫలురైన వారి పట్ల పొంది మనస్సుని ఇంకా మలినపరుచుకుంటాడు. అప్పుడు వాడు ఎలా ఉంటాడట అంటే, నేను ప్రయత్నం చేసినా రాలేదు, వాడు కొంచెం అసలు ఏం ప్రయత్నం చేయకపోయినా కాబట్టి అన్నీ వచ్చేసి మన బాధ అంతా అదే. మనకి రానందుకంటే కూడా వాళ్ళకి వచ్చేసిందనే బాధ ఎక్కువ ఉంటుంది మనకి రానప్పుడు. అయ్యో నా ప్రయత్నం ఎందుకో తగ్గిందో, లేకపోతే నేను ఎంత చేసినా కానీ రాలేదో అని ఆలోచించే స్థాయిలో మన మనసు ఉండదు. ఇంతకంటే తక్కువ ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇంకా మంచి ఫలితం వచ్చింది కదా అని వేరే వాళ్ళ పట్ల ఆలోచనని పని చేయించి మన మనస్సులో
ఇక మనకి ఈ అసూయ ద్వేషాలను సఫలురైన వారి పట్ల పొంది మనస్సును ఇంకా మలినపరుచుకుంటాడు. చూడండి ఎన్ని నిమిడున్నాయో మనం రోజు చేసే పనుల్లో మన మనస్సు శారీరకంగాను మనకి ఆలోచన రాకుండా ఉంటాయా? మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. శారీరకంగా ఇలా ఉన్నామా? మానసికంగా ఇలా ఉన్నామా? మన ఆలోచనలు మనం ఏ రోజైనా ఇలాంటివి వాడుతూ ఉన్నామా? లేకపోతే మన మనసు ఎలా పనిచేస్తూ ఉంది? ఇది మనల్ని నిజంగా ఎక్కడికి తీసుకెళ్తుంది ఇలా చేసేవి అని ఇట్లా ఆలోచించుకుంటే మనకే అర్థమైపోతుంది. మాస్టర్ గారు చెప్పిన దానిలో మన మనసు ఎలా పనిచేస్తోంది? మనం శారీరకంగా ఎలా ఉన్నాం? అహంకరిస్తూ ఉన్నామా? ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉన్నామా? ఆయన ఎలా సృష్టిస్తే అలా ఉంటున్నామా? నిష్ఠావోరిముల్లో మనం ఏదైనా సమర్పిస్తూ ఉన్నామా? అందుకని ఇవన్నీ కూడా మనల్ని చెక్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడే విషయాలన్నమాట. కాబట్టి మాస్టర్ గారు అన్నారు, అసూయ అంటే ఏంటి? ఇతరుల బాగును సహించలేకపోవడమే. మనకి లేదు, వాడికి ఉంది, అయిపోయింది, అసూయ కలిగిపోతుంది. అందుకని మనకి ఫలించినప్పుడు ఇతరులు గనక సఫలురై ఉంటే వారి పట్ల మనకి ఈ అసూయ భావాలు కలిగి మన మనసుని ఇంకా మలినపరుచుకుంటాము అంటున్నారు. చెన్నబసప్ప, వీరభద్రప్ప కథలోని పాత్రల్లాగా దుర్గతిని సమకూర్చుకుంటాడు. మన చేతిలో చూసాం. అలాగే ఒకవేళ పుణ్యం వల్ల వాడి యత్నాలు ఫలిస్తే, ఒకవేళ మనం అనుకుని ప్రయత్నం చేసి కనుక మన కర్మ వల్ల జరగకపోతే ఆల్రెడీ పొందిన వాడి పట్ల అసూయ ద్వేషాలు పెట్టుకుని మన మనసు పాడు చేసుకుంటున్నాం. ఒకసారి అలా పాడు చేసుకున్నామంటే ఇక మన ఆలోచనలు, మన కర్మలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. అలా కాదు, ఒకవేళ ఏదో కొద్దిపాటి పుణ్యం మనం తెలియజేసిన దాని వల్ల ఉందే అనుకుందాం. దానివల్ల వాడి యత్నాలు ఫలిస్తే వాడి అహంకారానికి ధన, యవ్వన, సౌందర్య, విద్యామదాలకు దాసుడై ఇంకా ఎంతో హీన కర్మల సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. సరే, నేను కష్టపడి సాధించుకున్నా. అసలు ముందు ఆ మాటలోనే మన అహంకారం అంతా ప్రకటమవుతూ ఉంటుంది. కష్టపడ్డాను, ఫలితం వచ్చింది, అది వేరే విషయం. కానీ దాన్ని ఎవరు గుర్తించలేదు కాబట్టి మనం గుర్తించాలి, ఎవరో ఒకరు దాన్ని గుర్తించి మనల్ని సంతోషపరచాలి అని కొట్టుకుంటా ఉంటాం. అందుకని ఏం చేస్తాం అంటే వెంటనే మన అహంకారం అది బాగా ఎక్కువవుతుంది. ఒకవేళ మన ప్రయత్నం కనుక ఫలించి మనం అనుకున్నదే వచ్చింది, నేను ప్లాన్తో చేశాను, అలా చేసి ఇలా చేశాను, పిచ్చి మాటలన్నీ మాట్లాడతాం. అలానే చేసి ఫలితం రాకపోతే ఎంత కష్టపడ్డా కానీ ఫలితం రాలేదండి అంటే అన్ని మన చేతిలోనే ఉండి మనం చేస్తూ ఉన్నట్టుగా. అందుకని ఒకవేళ పుణ్యం వల్ల వాడి యత్నాలు ఫలిస్తే వాడి అహంకారానికి ధన, యవ్వన, సౌందర్య, విద్యామదాలకు దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. ఇలా హీన సంస్కారమైన అతడు లౌకిక ధనాదులు ప్రాప్తిస్తే మద్యపానాది మహాపాపాలకు దాసుడై తనను తాను గొప్పగా భ్రమించి ఇతను చెప్పే ధర్మాన్ని చేతగానితనంగా గర్హిస్తాడు. సక్సెస్ అయ్యాడు అనుకోండి, వాడికి అంతే లేదు. వాడే సర్వవిధాల తన యత్నంలో పరాజితుడైతే జూదము, త్రాగుడు మొదలైన వాటిలో తన దుఃఖాన్ని, అసంతృప్తిని మరువ యత్నిస్తాడు. సక్సెస్ అయితేనేమో సక్సెస్ అయ్యాడని చేసుకుంటాడు, అదే పని. ఫెయిల్ అయితేనేమో వాడి బాధను మర్చిపోవడానికి ఇవన్నీ చేస్తున్నానని మళ్ళీ వీటన్నిటికీ బానిస అవుతాడు. కనుక ఇంత దుష్కర్మకు తదనుసృత దుర్గతే మూల కారణం. బాబా చెప్పిన సూత్రాన్ని అర్థం చేసుకొని అనుసరించకపోవడమే కారణం. ఎందుకని? ఎలా ఉంచారో అలా ఉండాలి అన్న విషయాలు అలా కాక ఉండటం సాధ్యం కూడా కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంకా 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 అంటే మనకి తృప్తి అనే పదానికి అర్థం కూడా తెలియక, ఇక మనం పొందలేక, చదువుకోలేక, చేతగాకపోతే నాకు అంటి మీద ఆశ లేదంటాం. లేదు వెళ్ళి ఇప్పుడు ఏదో యూనివర్సిటీలో చేరి ఒక అడ్వాన్స్ ఏదో చేద్దామండి ఇప్పుడు నాకు వాటి మీద ఆసక్తి లేదంటాం. ముందుకు ఎందుకు చేయలేవని మనకి తెలుసు ఇప్పుడున్న స్థితిలో. కానీ మనం దానికి ఎక్స్క్యూజ్ ఏం పెట్టుకుంటాం, ఇప్పుడు అవన్నీ ఎందుకండి, దానికంటే జీవితంలో హాయిగా సాధన చేసుకుంటే పోలా అంటాం. సాధన చేసుకోమంటేనేమో మనసుని ఇలా పాడు చేసుకుంటాం. మనిషి గారు అంటారు, ఎవరైనా ఇక చాలు అని వదిలేసేవాడు కనపడ్డట, ఇక చేయలేక ఇంక చాలనుకున్నానండి అంటాడు. ఓపిక అయిపోయింది, ఇంకా అంతకు ముందులాగా తిరగలేడు, సంపాదించుకోలేడు, అందుకని ఇంక చాలనుకుంటున్నానండి అంటారు తప్పించి నిజంగా తృప్తి చెంది అబ్బా నాకు ఇంతకంటే ఎందుకంటే ఇంకేం చేసుకుంటాను ఇవన్నీ అని తృప్తి చెంది పక్కకు వచ్చేవాడు ఎవరు కనపడరు మనకి. ఇది మాస్టర్ గారు చెప్పిన మాట. కనుక మన ఆలోచనలు అంటే ఇక్కడ భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అంటే ముందు మనకి అసలు ఏ ధర్మంతో పనిచేస్తూ ఉంది, భగవంతుడు మనల్ని ఎలా సృజించాడు, మనం ఎలా ఉండాలి, ఆయన మన చైతన్య స్వరూపుడిగా సృజించిన ఆయన చెప్తూ ఉన్నారు ఒక పక్క నుంచి, ఎవరే ఈ కనపడే దేహమే నేను అనుకుంటే ఇన్ని సాధించి ఎవరి పాదాల వద్దైతే విశ్వమంతా ఉందో, ఎవరైతే నిండి ఉన్నారో ఆయన మాత్రం అత్యంత నిరాడంబరంగా మళ్ళీ చెప్తూ ఏమంటున్నారు, ఈ దేహమే నేను అనుకుంటే నన్ను అసలు చూడనట్లే అంటున్నారు.
అంటే ఆయన చైతన్య స్వరూపుడిగానే ఉన్నాడు. ఆయన చైతన్యుడిగా అందుకని ఎలా ఉంచాడో అలా ఉండాలని చెప్పిన దానిలో ఆయన చూపిస్తూ ఉన్నారు. మనం మాత్రం మనమే ఈ దేహమని, మన ఆలోచనలే మనమని, మనం చేసేవి అన్నీ మన ప్లాన్‌లేనని ఇలా ఏదేదో మాట్లాడుకుంటూ మనం అజ్ఞానంతో అహంకారాన్ని బాగా బాగా ఇంకా బలపరుచుకుంటూ శారీరక స్థాయిలోనేమో మనకున్న స్థితిని బట్టి పనిచేసి, మానసిక స్థాయిలోనేమో మనం తెలివైన వాళ్ళమనో, విజ్ఞానవంతులమని అనుకోవాలని, పైగా పక్కన వాళ్ళు గుర్తించాలని, అన్నిటికంటే కూడా ఘోరమైనదది. మనం తెలివైన వాళ్ళు అవ్వాలని కోరుకొని, దానికోసం తపన పడితే ఇబ్బందే లేదు. కానీ నేను తెలివైన వాళ్ళని పక్కన వాళ్ళు గుర్తించట్లేదు అని తపన పడ్డామనుకోండి, అది ఇంకా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది మనకి. అందుకని ఇట్లా ఉన్నదానికంటే ఏదో ఎక్కువవ్వాలని, ఏదో తపన పడి దానికి అవసరమైతే వేరే వేరే మార్గాలు దొక్కేవాళ్ళు, హీనుల కాళ్ళు కూడా పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి అవసరం ఏర్పడినా గాని పట్టించుకోరు. అయితే శారీరకంగా, మానసికంగా, కర్మస్థాయిలో ఇట్లాంటి ఆలోచనలతోటి మనసుని మలినం చేసుకోవటం, ఇలా దుష్కర్మను సిద్ధం చేసుకోవటం, తర్వాత జన్మల్లో గూడా ఇట్లాంటి దుష్కర్మల్ని, ఇలాంటి వాటిని చేసుకోవడం వల్ల అటువంటి సంస్కారాలు ఏర్పరచుకోవడం, ఈ కర్మలు చేస్తూ శారీరక, మానసిక స్థాయిలో జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని కూడా వాటిలో ముంచి వాటిని కూడా మనం ఈ హీనస్థితిలో చేసి హీనస్థితికి దిగజారుతాం అంటున్నారు. మళ్ళీ మాస్టర్ గారు చెప్పింది వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.